హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ ఎన్టీఆర్ తన మూవీస్ పైన ఫుల్ ఫోకస్డ్గా ఉన్నాడని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఎలక్షన్స్ పరంగా కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు. దానివల్ల ఏంటి అంటే సరే సినిమాస్లో చాలా బిజీగా ఉన్నారేమో అని చెప్పేసి అయితే ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ఇటు త్రిబుల్ ఆర్ తర్వాత ఆయన చేస్తున్న మొట్టమొదటి మూవీ దేవర. అయితే దేవర మూవీకి సంబంధించి అసలు ఆ సినిమా హిట్ అవ్వడానికి ఆయన పడే కష్టాలు అంతా ఇంత కాదని చెప్పొచ్చు. 2 పార్ట్లలో వస్తున్న ఈ సినిమాకి సంబంధించి పార్ట్ 1 అయితే దీపావళికి కానీ లేకపోతే సెప్టెంబర్ నవంబర్ ఆ టైంలో దీపావళి దసరా ఆ టైంలో రిలీజ్ చేయాలి అని చెప్పేసి అయితే అందరూ అనుకుంటున్న విషయం మనకు తెలిసిందే. అయితే ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి దేవర మూవీ మొత్తం షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నారు. అయితే ఈ సినిమాలో మెయిన్ పాయింట్ ఏంటి అంటే త్రిబుల్ ఆర్ తర్వాత చేసిన మొట్టమొదటి మూవీ కావడం. ఎప్పుడైతే ప్రభాస్ కానివ్వండి ఇటు వేరే ఎవరైనా సరే ఒక రాజమౌళి మూవీ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక ఫ్లాప్ ఉండాలి అని చెప్పేసి అనుకోవచ్చు. మగధీర చేసినప్పుడు నెక్స్ట్ వచ్చిన మూవీ ఫ్లాప్ అయింది. అటు యమదొంగ చేసిన తర్వాత ఎన్టీఆర్కి వచ్చిన నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అయింది. అలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క మూవీ ఎప్పుడైతే రాజమౌళితో చేస్తారో నెక్స్ట్ మూవీ పక్కా ఫ్లాప్ అవుతుంది. అయితే ఈసారి కూడా దేవర మూవీ ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళందరికీ రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేయడానికి చాలా కష్టపడుతున్న విషయం మనకైతే తెలుసు. అయితే దాని తర్వాత నెక్స్ట్ ప్రశాంత్ నీల్ మూవీస్ అలా ఇంకో 2 స్టోరీస్ని కూడా హోల్డ్లో పెట్టారంట ఎన్టీఆర్. ప్రజెంట్ వాటికి సంబంధించి కొన్ని మూవీ షూటింగ్స్లలో ఉన్నారంట. అయితే ఈ షూటింగ్స్లలో ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ చూసినప్పటికీ కూడా లక్ష్మీ ప్రణతి ఆయన వైఫ్ ఎవరైతే ఉన్నారో తను ఆయనతో పాటే షూటింగ్స్కి వెళ్తుందంట. ఇప్పుడు నెక్స్ట్ దేవర మూవీకి సంబంధించి అందులో జాన్వీ కపూర్ ఉండడము, అయితే జాన్వీ కపూర్తో ఉన్న రొమాంటిక్ సీన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ భార్య ముందే చేసేసరికంటే చాలామంది ఏంటి అంటే ఆ భార్య ముందు రొమాంటిక్ సీన్స్ చేసావు అలా ఎలా చేసావు అని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో నెగిటివ్ కమెంట్స్ అయితే స్టార్ట్ చేశారు. ఓవరాల్గా చూసుకుంటే సినీ రంగంలో ఎవరెవరైతే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా దానికి సంబంధించి వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు అక్కడ నిజంగా వాళ్ళకి ఎలాంటి ఎమోషన్స్ అనేవి వాళ్ళు క్యారీ చేయరు అని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ లక్ష్మీ ప్రణతికి సంబంధించి ఆవిడ ఈ సీన్స్ అవుతున్నప్పుడు చూసింది, ఆవిడ చాలా ఫీల్ అయింది అన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అసలు అలాంటి విషయాలు ఏమీ లేవు. మొత్తంగా ఎన్టీఆర్ అయిన సినిమాలలో ఫుల్ బిజీగా ఉన్న విషయం అయితే మనకి క్లియర్గా తెలిసిపోతుంది. సో చూడాలి మరి దేవర మూవీ నిజంగా హిట్ అవుతుందా, రాజమౌళి బ్యాడ్ సెంటిమెంట్ని ఆయన బ్రేక్ చేస్తారా లేదా అని చెప్పేసి ఇంకా సినిమా రిలీజ్ అయినప్పుడు మనం అయితే తెలుసుకోవచ్చు. సో ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.